దీన్ని అటు తీసుకొచ్చి తండేలు మూవీ కూడా ముడిపెడుతున్నారు సార్. వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట ఎక్కడా రావట్లా. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే మేము జైల్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్యామిలీలకి 2 లక్షలు ఇచ్చి ఆదుకొని మా కుటుంబాలను పోషించి మేము బయటికి రావడానికి కారకులయ్యారని చెప్పి ఇప్పుడేదో పెద్ద గొప్పలు చెప్తున్నారు మళ్ళీ. నేను మాట చెప్పనా సార్, ఈ సినిమా వాళ్ళు తీసి అభూత కల్పన కథలు మనం ఎడ్డిమాలోక వల్ల కాలక్షేపం కోసం చూసే దౌర్భాగ్య స్థితిలోంచి ఎప్పుడైతే బయటపడతామో ఈ ఓటీటీలు వీటి ధర్మం అని కొంచెం సెక్స్ టైప్లో డ్రైవ్ చేస్తున్నారు సార్. బూతులు సెక్స్ అతి దగ్గరలో ఈ సినిమా వ్యవస్థ కనుమరుగైపోతుంది నా ఉద్దేశంలో. అంటే వీళ్ళు భరించలేకపోతున్నాం ఎవరిని, వీళ్ళు ఓవర్ యాక్షన్. అందులో చిన్న బుడంకాయలు అయితే మరీ చెలరైపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ అని అవతలిసిరేసే దగ్గర గట్టిగా మూసుకొని తెరిస్తే కృష్ణానగర్లో క్యారేజీ భోజనం కోసం ఎదురు చూసే బ్యాచ్గాలు కూడా చెలరైపోతున్నారు. సో ఇంచేత ఇవన్నీ భరిస్తూ ఎక్కడికైనా ఈ మొనాటమే అక్కడ దగ్గర ఫుల్ స్టాప్ పడుతుంది. ఓకే, అక్కడ 500 ఏళ్ళు వచ్చినా ఇంకా హీరో అని చెప్పి ఎగిరెగిరి గాల్లో తంతుంటే కొన్నాళ్ళు భరించగలుగుతారు జనాలు. వాళ్ళు మారరు. ఇప్పటికీ 5 ఫైట్లు 7 పాటలు లేకపోతే 7 ఫైట్లు 5 పాటలు ఈ స్ట్రాటజీల్లోంచి బయటకు రానంతకాలం అలాగే ఉంటారు. సో అంచేత అది అతి దగ్గరలో నా ఉద్దేశంలో అది కనుమరుగైపోయే వ్యవస్థ సార్. ఎందుకంటే మెల్లిమెల్లిగా దానికి కోణాలు ఎలా వస్తున్నాయి చూసారు కదా. వీడు ఎంత డబ్బులు పెడుతున్నాడో చెప్పట్లే, ఏం నొటేషన్ చేస్తున్నాడో తెలియట్లే, పైపచ్చి ఇష్టం వచ్చినట్టు ఫిగర్లు వేసేస్తున్నాడు. ఐటీ రైడ్లో దొరకట్లేదని చెప్తున్నారు. ఏమవుతున్నాయి డబ్బులు? వీడు చూస్తే మాత్రం ఎక్కడెక్కడికో పోతున్నాడు. ఆ హీరోలు ఆ ఫెరారీ కార్లు, లెమోజీలు, ఫ్యాంటమ్లు ఇవన్నీ కొనుక్కుని తిరుగుతున్నారు. ఏమవుతున్నాయి? లిక్విడ్ ఫామ్లో కనబట్టలే, అసెట్ రూపంలో కనబట్టలేదు అంటున్నారు. ఏవి పట్టుకోకుండా వస్తున్నారు ఐటీ వాళ్ళు. వీటిలోంచి ఎక్కడో తీరాది మొరాటమి బ్రేక్ అవుతుందా అవుదా సార్? వెయిట్ ఎట్లా సార్? అంటే అసలు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తున్నట్టు, ఎక్కడే పోతున్నట్టు, ఎక్కడ కనిపించకుండా ఏమవుతున్నట్టు? అదే చెప్తున్నాను, నల్లధనం వ్యాపారంలో ఇదొకటి. ఫెరా యాక్ట్లో గట్టిగా ఒళ్ళు దగ్గర పెట్టి 2 రోజులు గట్టిగా కూర్చుంటే వీళ్ళ కథలన్నీ ఎక్కడికక్కడ కథ కంచికి మన ఇంటికి బ్యాచ్లు ఇవి. ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐటీ రేట్లు అవన్నీ కూడా కేవలం టర్ములు బట్టి గత 4-5 ఏళ్ళు బట్టి ఒక మూమెంటం గమనించండి సార్. ముఖ్యమంత్రుల్లో విభిన్నత్వం వచ్చింది టువర్డ్స్ దిస్. ఇది ఎక్కడికో దేరా ఇది ఫుల్ స్టాప్ పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు గారు కూడా సంపద సృష్టి మార్గం మాట్లాడుతున్నారు కదా. ఈ సినిమా వాళ్ళు ఎంతసేపు ఎక్కడి నుంచి జుజుబీ కబుర్లు చెప్పుకుని తిరిగారు అనుకోండి, రాష్ట్ర రెవెన్యూ రానప్పుడు ఎక్కడో దేరా దానికి ఆలోచన వస్తుంది కదా సార్. అది మొదలైంది అనుకోండి వీళ్ళ కథ కంచికే. ఓకే, అంతకన్నా ఏం లేదు. 70 ఏళ్ళు వచ్చినా ఇంకా నేనున్నానని దిగిపోతున్నారు రంగంలోకి. ఓ మాట రాజకీయాలు అంటారు, ఓ మాట సినిమాలు అంటారు, వాళ్ళ ఇష్టం. ఏంది పంచాయతీ?